అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. రెండో మాట, సెలువులో పలికిన రెండో మాట, లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిత్యముగా చెప్పుచున్నాను. ఈ మాట దేవుడైన యేసయ్య సిలువలో పలికిన రెండో మాట, దొంగతో పలికిన మాట అనమాట. ఆయన ఏమని చెప్పిండంటే, యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువలు వేసినప్పుడు ఆయన ఒక ఒక దొంగ ఏమో ఆయన దూషిస్తాడు. నువ్వు దేవుడే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని దేవుడు అతన్ని దూషిస్తాడనమాట. అతనితో పాటు పక్కన ఆయన కూడా దూషిస్తూ ఉంటాడు. కానీ నిజమైన దేవుడని ఒప్పుకొని దేవుణ్ణి అప్పుడు ఆ క్షణంలో ఆ దొంగ, అయ్యా నువ్వు నిజమైన దేవుడని అతన్ని ఒప్పుకుంటాడు అనమాట దేవుణ్ణి. ఇంకో సామెతల గ్రంథం సామెతలు 28:13. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆ క్షణంలో దొంగ దేవుని ఒప్పుకుంటాడనమాట. దేవుని ఒప్పుకొని, అయ్యా నిజమైన దేవుడు నీవే అని దేవునిని అడుగుతాడు. ఏమని? దొంగ, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతాడు. ఆ క్షణమే దేవుడు ఆ దొంగని ఆదరిస్తాడు. ఏమని దేవుడు ఆదరిస్తాడు? అతని ప్రతి పాపమును ఆ క్షణములో దేవుని దగ్గర ఒప్పుకొని యేసయ్య సిలువ వేసినప్పటికీ తన ప్రాణము విడిచిపెట్టే సమయం దగ్గరికి పడినప్పటికీ ఆత్మ నశించిపోవటానికి ఇష్టపడలేక, కేవలం మా ఆత్మ నశించిపోవటానికి వీలు లేదని అతనితో నిత్యముగా చెప్తాడు. ఏమని? నీవు నాతో కూడా, అంటే పరదేశిలో నాతో కూడా నువ్వు ప్రవేశించడానికి అనుమతి నేను ఇస్తున్నాను అని దేవుడు పలికిన రెండో మాట అనమాట. కానీ దేవుడు ఏమని అతని దొంగతో, నువ్వు ఇన్ని పాపాలు చేసావు కదా, కానీ నేను నాతో పాటు తీసుకెళ్ళని ఎప్పుడు కూడా దేవుడు ఆ దొంగని తురీకించలేదు. ఎందుకని అంటే నిజమైన దేవుడని అతను ఆ క్షణంలో దొంగ ఒప్పుకున్నాడు కాబట్టి. కానీ నువ్వు ఈ చిన్న ఏంటంటే చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు బాప్టిజం తీసుకోలేదు కదా, నేను అనుమతి ఉండదు అని దేవుడేమో అసలుకి అతని దగ్గర ఏమి కూడా మాట్లాడలేదు. ఎందుకని అంటే దేవుడే అతనికి ప్రతి పాపమును ఆ సిలువలో అతని ప్రతి పాపము దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి బాప్టిజం లేకపోయినప్పటికీ, కానీ బాప్టిజం లేకపోయినా దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి దేవునితో పాటు దేవునితో పాటు నీవు నాతో కూడా పరదేశిలో అని నిత్యముగా అతనికి మాట ఇచ్చాడు. కానీ మనకంటే క్రమం ఉంది. కానీ బాప్టిజం తీసుకొని మనం ప్రవేశించడానికి అనుమతి మనకు దేవుడు అందరికీ దయచేశాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరుషమైన దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా ఈ శుక్రవారం ప్రభువా, నీ కలవరి సేవలో ప్రభువా వేళానే దేవానికి వందనం. మరి ప్రతి పాపము ప్రభువా నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవానికి వందనం.